బ్రేకింగ్ న్యూస్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటు చూసినా అప్పులే, ఏ పని చేసినా అప్పులే. సంపద సృష్టి మాట అటుంచితే అన్ని పనులు పూర్తిగా రుణాలపై చేసినవే. పైగా వాటి చెల్లింపులకు మార్గం ఏంటన్నది కూడా క్లారిటీ లేకుండానే ఏదో బండి నడిచిందా మాదిరిగా వ్యవహారాలు నడిపింది గత సర్కార్. తలసరి అప్పు అయినా, గ్యారంటీ అప్పు అయినా, ఏదైనా తెలంగాణదే రికార్డ్ అన్నట్లుగా గత ప్రభుత్వ వ్యవహారాలు నడిపింది. అది కాస్త ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారిపోయింది. అయినా కూడా ప్రజలకు ఏ లోటు కనిపించకుండా పాలన అందిస్తోంది కాంగ్రెస్ సర్కార్. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతోంది. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చితే కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రాష్ట్ర ప్రజలపై మోపిన రుణ భారాన్ని తగ్గిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత నెల నవంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం 52,118 కోట్ల అప్పులు తెచ్చింది. ఇదే సమయంలో 64,516 కోట్ల చెల్లింపులు జరిపించింది. వీటికి తోడుగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వారికి ఎలాంటి లోటు కలగకుండా పథకాల రూపంలో ప్రజలకు 61,194 కోట్లు ఖర్చు చేసింది. రైతులకు భారంగా మారిన రుణాలను మాఫీ చేయడంతో కాంగ్రెస్ సర్కార్ సక్సెస్ సాధించింది. ఇందుకోసం రైతులకు 2 లక్షల రుణమాఫీ పథకానికి సాకారం చేసింది. ఏకకాలంలో రైతులకు 20,617 కోట్ల రుణమాఫీ చేసి రికార్డు నెలకొల్పింది. ఇక రైతుల సంక్షేమం కోసం తెచ్చిన రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా, పంట నష్ట పరిహారానికి, ఉచిత విద్యుత్, సన్నవడ్ల బోనస్ కి దాదాపు 57,000 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం 890 కోట్లు, మహాలక్ష్మి సబ్సిడీ కోసం 442 కోట్లు, ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా గృహలక్ష్మి పథకానికి 1,234 కోట్లు ఖర్చు చేసింది సర్కార్. విద్యుత్ సబ్సిడీ కోసం 11,141 కోట్లు, రైతుల ఇన్సూరెన్స్ కు 1,514 కోట్లు, రేషన్ బియ్యం సబ్సిడీ కోసం 1,647 కోట్లను పెట్టింది ప్రభుత్వం. మరోవైపు స్కాలర్షిప్, డైట్ ఛార్జీలు, ఆర్టీసీ సబ్సిడీ రాయితీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం ఇలా అన్నీ కలిపి సంక్షేమ పథకాలకే 61,194 కోట్లను ఖర్చు చేసింది కాంగ్రెస్ సర్కార్. లక్ష్యం కొండంత ఉంది, కానీ సంకల్పం ఉంటే సాధ్యమే అని కాంగ్రెస్ పాలన చూస్తుంటే అర్థమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 4 నెలలు ఉంది. అయినా కూడా సవాళ్లను అధిగమించి ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు కదా అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అప్పుల రాష్ట్రాలకు నిదర్శనంగా మారింది.